మనం కళ్ళతో చూసేవి, చెవులతో విన్నవి అన్ని నిజాలా? ఒక్కసారి మీరే ఆలోచించండి. అబద్ధాలని కూడా చాలా చూస్తుంటాం, అబద్ధాలని చాలా వింటుంటాం. కానీ మన పర్సెప్షన్‌ని బట్టి, మన మైండ్ సెట్‌ని బట్టి ఇది నిజమేమో అన్న ఊహకొస్తాం. ఊహకొచ్చి మనం డిసైడ్ అయిపోతాం అది నిజమే అని. టీవీలో చూస్తున్నాయని నిజాలనుకుంటాం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజాలనుకుంటాం. పేపర్‌లో రాసినయన్ని నిజాలనుకుంటాం. అవి నిజాలు కావని అవే టీవీలో కొన్ని రోజుల తర్వాత ప్రింట్ చేస్తారు. అవి మనం చూడం. అవి నిజాలు కావని కొన్ని రోజుల తర్వాత అదే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అది మనం చూడం. నెగెటివ్‌నే విని మనకి ఇంట్రెస్ట్ నెగెటివ్‌లు అంటే అవే విని మనం నిజాలని ఫిక్స్ అయిపోతుంటాం. నేను టూర్స్ ఆర్గనైజ్ చేస్తుంటా. నేను టూర్స్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఒక మేడం మా టూర్ గ్రూప్‌లో ఒక బ్రెస్ట్ ఫోటో తీసి ఆ గ్రూప్‌లో పోస్ట్ చేసింది. చాలామంది మగవాళ్ళందరూ అయ్యయ్యో! ఆమె బరి తెగించేసింది ఏంటండి? అలా ఫోటోలు తీసి పెడతారా? వాట్సాప్ గ్రూపుల్లో అదేంటండి? ఎవరికో వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌కో సంథింగ్ పంపాల్సింది పోయి ఈ గ్రూప్‌లో పంపించిందేమో అని రకరకాలు ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ అన్నారు. నేను మాత్రం ఏ జడ్జిమెంట్‌కు రాలేదు. అలా ఉండిపోయా చూస్తూ అంతే. తర్వాత ఏం జరిగిందంటే అదే మేడం 1 ఇయర్ తర్వాత నాకు ఫోన్ చేసింది. నవ్వుకాన్ నేను క్యాన్సర్ హాస్పిటల్‌లో ఒకసారి వస్తావా? చిన్న హెల్ప్ కావాలి అని అడిగింది. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో వెళ్ళాను. అప్పుడు తెలిసింది ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ అని. ఆ బ్రెస్ట్ క్యాన్సర్‌లో ఆమె బ్రెస్ట్ ఫోటో ఎవరికో డాక్టర్లకు పంపాల్సింది పొరపాటున గ్రూప్‌లో వచ్చింది. అప్పట్లో గ్రూప్‌లో వెంటనే డిలీట్ చేసే సదుపాయం లేదు. ఇది ఎప్పుడో 5, 6 ఏళ్ల కింద జరిగిన ఇన్సిడెంట్. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఆప్షన్ లేకుంటుండే వాట్సాప్‌లో. అప్పుడు నేను అనుకున్నా, మనం చూసినవి కూడా నిజాలు కావు అని చెప్పి. జనాలు మాత్రం ఫిక్స్ అయిపోయారు. ఆవిడ ఎవరో బాయ్ ఫ్రెండ్‌కి పంపాల్సింది ఈ గ్రూప్‌లో పంపించేసింది అని చెప్పి. కాబట్టి చూసినవన్నీ నిజాలు కావు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఒక పబ్లిక్ మీటింగ్‌లో తిరుగుతా చేతుల్లో చేతులు వేసుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు. అమ్మాయి చాలా అందంగా ఉంది, అబ్బాయి చాలా అందంగా ఉంది. నేను అనుకున్నా వీళ్ళు ఇంత పబ్లిక్ మీటింగ్‌లో ఇట్లా తిరుగుతారేంటి? తర్వాత కొన్ని రోజులు ఆ అమ్మాయి సార్ మా బ్రదర్‌ని పరిచయం చేస్తా అని చెప్పి ఆయన్ని పరిచయం చేసింది. అప్పుడు అర్థమైంది నేను చూసింది కూడా ఇది నిజం కాదని చెప్పి. మనం చాలా చూసి చాలా అనుకుంటాం. నరేంద్ర మోడీ గారి గురించో, లేదా ఇంకొక రాజకీయ నాయకుడి గురించో, లేదా గాంధీజీ గురించో రకరకాలుగా అనుకుంటుంటాం. మనం ఫిక్స్ అయిపోతుంటాం. ఇది తప్పు, ఇది కరెక్టు అని చెప్పి. మన టీవీల్లో కానీ, మన సోషల్ మీడియాలో కానీ వాడికి ఏదో అయిందంట, వాడిపైన ఎవరో కేసు పెట్టారంట, అది ఎక్కడో ఏదో జరిగిందంట అన్న దాని మీదనే అందరి ఫోకస్ ఉంటుంది. అందరు అదే చూస్తారు. చూసి నిజం అనుకుంటారు. 5, 6 ఏళ్ల తర్వాత అది తప్పు అని చెప్పి కోర్టులో కేసు కొట్టేసింటారు. అది ఎవరు చదవరు. మనం వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ కాదు, మనం ఎప్పుడు వాళ్ళతో తిరగలేదు. కానీ వాళ్ళు చెప్పారు కదా, అది నిజమేమో అని అనుకుంటాం. కాబట్టి 10 సార్లు ఆలోచించండి మీ మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యే ముందు. ఎవరో చెప్పింది, ఎక్కడో విన్నది చూసి ఫిక్స్ అయిపోతుంటారు అది నిజమని. మీ కళ్ళతో మీరు ప్రత్యక్షంగా చూసారా? మన కళ్ళే మనకు అబద్ధం చెప్తుంటాయి కదా, మన పర్సెప్షన్ బట్టి. వేరే వాళ్ళు చెప్పేది ఎట్లా నమ్ముతాం మనం? అబద్ధాలు ఆడేవాళ్ళు, నిజాలు చెప్పేవాళ్ళు ఎప్పుడు ఉంటారు సమాజంలో.